హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల గెలుపుతో మంచి ఊపు మీద చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అదే ఊపుతో తెలంగాణ కూడా పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం, ఇక్కడ కూడా అధికారాన్ని మేము అధిష్ఠించాల్సి చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి ఆ జోష్ ఇక్కడ కూడా కొనసాగుతుంది, ఖచ్చితంగా మేము అధికారాన్ని సాధిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దేశ రాజకీయాల్లో పెనుమార్పులు రాబోతున్నాయి, మా టైం వచ్చిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి కర్ణాటక ఫలితాలు బేస్ చేసుకుని కాంగ్రెస్ మంచి ఊపు మీద ఉంటే, అలాగే బండి సంజయ్ కూడా దానికి ధీటుగానే మేము ఖచ్చితంగా వస్తాం, ఆ ప్రభావం ఇక్కడ ఎక్కడ కనిపించదు, తెలంగాణలో ఉండేటటువంటి పరిస్థితులు వేరే అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రవీణ్ చెప్పండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఎప్పుడు కర్ణాటక యొక్క ఎన్నికల చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా 35 ఏళ్ల చరిత్రలో చూసుకున్నట్లయితే అత్యంత భారీ ఘన విజయం అయితే కాంగ్రెస్ పార్టీ అయితే మొన్న జరిగిన యొక్క ఎలక్షన్లో అయితే ఫలితాల్లో అయితే వెలువడింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇటువైపు తెలంగాణపై ఇటు యొక్క ఎన్నికల ప్రభావం పడుతుందంటూ కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే దీనికి కాంగ్రెస్ వర్గీయులు మాత్రం చెప్తున్నారు, ఇక్కడ కర్ణాటకలో ఎటువంటి రిజల్ట్స్ అయితే వచ్చినాయో అలాంటి రిజల్ట్స్ ఇక్కడ పునరావృతం అవుతాయని చెప్పేసి వీళ్ళు ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు బండి సంజయ్ కౌంటర్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఆర్థిక పరిస్థితులు, అలాగే అక్కడ ఉన్న ఒక కేడర్ బలం కావచ్చు, అక్కడ ఉన్న ప్రభుత్వం దానికి సంబంధించి కొన్ని ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకత వల్ల కూడా అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి అక్కడ ఒక ఫలితాలు అయితే వచ్చినాయి. అయినా సరే మాకు అంతకుముందు నా అది మాత్రం ఆగలేదు అని చెప్పేసి అది మాత్రం పోలేదని చెప్పేసి కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలోకి ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఇస్తున్నారు. అయితే ప్రధానంగా మనకి చూడాల్సిన అంశాలు మనం చూసినట్లయితే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఒకవైపు ఏవైతే మొన్న వరంగల్లో జరిగిన యొక్క కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ చేశారు రాహుల్ గాంధీ చేతుల మీద. అయితే మొన్న చూసుకున్నట్లే హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ చేశారు, రైతు డిక్లరేషన్. అయితే మరికొన్ని డిక్లరేషన్లు అయితే అదే ఎరకబడిన ఎస్సీ ఎస్టీ